హాయ్ అండి. ఎప్పుడైనా నోటికి తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. కాకరకాయలను ఇలా చెక్కు తీసి ఇలా రౌండ్‌గా కట్ చేసుకోండి. వాటిలోని గింజలన్నీ తీసేసి ఉప్పు, పసుపు వేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి. మిక్సీ జార్‌లో 2 కట్ చేసిన ఉల్లిపాయలు, జీలకర్ర, కారం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజంత చింతపండు, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి ఒక బౌల్‌లోకి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు వేసుకోండి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఆ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు కాకరకాయ హోల్లలో ఈ పేస్ట్ అంతా నింపేసేయండి, ఉల్లి కారం అంతా. మిగిలిన పేస్ట్ కూడా అలాగే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనం కాకరకాయ ముక్కలన్నీ పెట్టేసి మిగిలిన పేస్ట్ కూడా వేసేసి లైట్‌గా ఒకసారి కలిపేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే కాకరకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుందండి. సూపర్‌గా ఉంటుందండి ఈ కాకరకాయ ఉల్లి కారం అనేది.